హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. రిటెన్షన్స్ అండ్ రిలీజెస్లో వెరీ వెరీ ఇంప్రెసివ్ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. ఇంప్రెసివ్ అని ఎందుకన్నానంటే కొత్త టీం ఇది. మొదటి సీజన్లోనే టైటిల్ కొట్టారు, సెకండ్ సీజన్లో రన్లా. మూడో సీజన్ 2024లో మాత్రమే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. అండ్ ఈ ఇయర్ సీజన్ 4లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఎలిమినేటర్లో 229 చేజ్ చేస్తూ జస్ట్ ఫెల్ షార్ట్ బై 20 రన్స్ అగేన్స్ట్ మైటీ ముంబై ఇండియన్స్. చాలా వ్యాలెంట్ ఎఫర్ట్ చేశారు 228 చేజ్ చేయడానికి, కానీ సమ్హౌ దే కుడ్ నాట్ డూ ఇట్. అందుకే ఇంప్రెసివ్గా ఉంది ఆ టీం. క్రెడిట్ అంతా కూడా వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రాకి వెళ్తుంది. హార్దిక్ పాండే కెప్టెన్గా ఉన్నప్పుడైనా, శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నప్పుడైనా హీ హాస్ బిన్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. సో టీమ్ అందుకని వాళ్ళు ఎక్కువగా పెద్దగా రిలీజెస్ చేయలేదు. ఆ టీంని, ఆ కోర్ టీంని అలాగే ఉంచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాళ్ళు మనకు తెలుసు కదా, దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ దేర్ టాప్ 3 గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్. వాళ్ళ బౌలింగ్ కూడా చాలా ఇంప్రెసివ్. లాస్ట్ టైం ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ది పర్పుల్ క్యాప్ విన్నర్. సిరాజ్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఈస్ దేర్, ఆఫ్ కోర్స్ సాయి కిషోర్ ఆల్సో బౌల్డ్ వెల్. సో వాళ్ళకి ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టు. ఆశీష్ నెహ్రా బౌలర్ కాబట్టి 6-7 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు. బ్యాటింగ్లో కొంచెం లోయర్ డౌన్ ది ఆర్డర్, కొద్దిగా బ్యాటింగ్ డెప్త్ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ పీపుల్ లైక్ రషీద్ ఖాన్ కెన్ బ్యాట్ వెల్ అండ్ సాయి కిషోర్ కూడా బాగానే బ్యాటింగ్ చేయగలరు. సో అదే టెంప్లెట్తో, అదే రకమైన టీంతో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా 12.9 crores, అంటే ఆల్మోస్ట్ 13 crores మాత్రమే ఉంది. 5 వేకెన్సీస్ మాత్రమే వాళ్ళు ఫిల్ చేయాలి. 5 వేకెన్సీస్లో 4 ఫారిన్ వేకెన్సీస్. ఫారిన్ ప్లేయర్స్ చాలామంది అవైలబుల్ ఉంటారు కాబట్టి మంచి వాళ్ళు, వాళ్ళకి ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా లోయర్ డౌన్ ది ఆర్డర్ ఫినిషర్ చేయగల ఒకరిద్దరు బ్యాట్స్మెన్ ఎవరైనా కావాలి వాళ్ళకి. లాస్ట్ టైం షర్ఫెన్ రూదర్ఫర్డ్ ఉండేవాడు, అతన్ని వాళ్ళు ముంబైకి ట్రేడింగ్లో ఇచ్చేశారు. అతని ప్లేస్లో మరొక ప్లేయర్ని తీసుకునే పరిస్థితి. గ్లెన్ ఫిలిప్స్ని వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇంజరీ వాళ్ళు ఆడలేదు. గ్లెన్ ఫిలిప్స్ ఎందుకో చాలా అన్ఫార్చునేట్. అలాంటి ఒక మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ హూ కెన్ బౌల్, కెన్ బ్యాట్ అండ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డర్. అతను ఎందుకో ఐపీఎల్లో 8 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ నెవర్ గాట్ ఎ లాంగ్ రన్. ఎస్ఆర్హెచ్కో సీజన్ ఆడాడు, స్ట్రైక్ రేట్ బాగుంది, 177 అంత స్ట్రైక్ రేట్, కానీ కొద్దిగా చాలా తక్కువ బ్యాటింగ్ వచ్చింది. సో హీ కుడ్ బి ఎ వెరీ గుడ్ ఫినిషర్ ఫర్ దెమ్. అతను బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఒక ఫీల్డర్ మీ టీంలో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అహ్మదాబాద్ ఇస్ ఎ బిగ్గర్ గ్రౌండ్. సో అలాంటి చోట్ల గ్లెన్ ఫిలిప్ లాంటి ఫీల్డర్ manning the boundaries could be a very very important thing for them. సో థింక్ గ్లెన్ ఫిలిప్స్ని అందుకే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఈసారి అతనికి రెగ్యులర్గా ఒక ఫుల్ సీజన్ ఆడే అవకాశం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు రిలీజ్ చేసింది చాలా తక్కువ మందిని, అది కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎక్సెప్ట్ మేబీ జెరాల్డ్ కర్జియా, అలాగే దర్శన్ షానకా, కరీం జానత్, మొహిపాల్ లమ్రోర్ లాంటి వాళ్ళు మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ అదే కెప్ట్ మోస్ట్ ఆఫ్ ది 20 ప్లేయర్స్ని అలాగే వాళ్ళు అట్టే పెట్టుకున్నారు. అండ్ మనం ఒకసారి వాళ్ళ టీం కనుక చూస్తే, వాళ్ళ ఇప్పుడున్న టీం అంటే సేమ్ లాస్ట్ టైం ఆడిన టీమే ఉంటుంది, ఎక్సెప్ట్ మేబీ షర్ఫెన్ రూదర్ఫర్డ్ లాంటి వాళ్ళు లేకుండా అతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ రావడం. అది తప్పిస్తే అతను ఒకసారి మనం చూస్తే ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటనేది మనం చూడదు. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ విషయంలో దే కెప్ట్ ఫెయిత్ ఇన్ యూత్లో చాలామంది యంగ్స్టర్స్ ఈ టీంలో వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళకి చాలామందికి ఛాన్స్ రాలేదు 11లో బ్రేక్ అవడానికి, బట్ దే స్టిల్ కెప్ట్ ప్లేయర్స్ లైక్ నిషాంత్ సింధు, మానవ్ సుతార్, అర్షద్ ఖాన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, గుర్నూర్ బ్రార్, ఇలాంటి యంగ్స్టర్స్ అందరినీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో వాళ్ళని డెఫినెట్గా వాడుకుంటారు. ఈ టీమ్ బేసిక్గా ఏంటంటే వీళ్ళు కొన్నిసార్లు ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్తోనే వెళ్తారు. ఫారిన్ ప్లేయర్స్ మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ పెద్దపీట వేసే టీం ఇది. సో అదే టెండెన్సీ ఇక్కడ మనకి కంటిన్యూ అవుతుంది. సో చాలామంది యంగ్స్టర్స్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ విత్ గుజరాత్ టైటన్స్. సో వీళ్ళ లైక్లీ 12 ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాటింగ్ ఫస్ట్ దాంట్లో మనకి అఫ్కోర్స్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, మంచి సక్సెస్ఫుల్ పేర్. బట్లర్ ఫాలోడ్ బై జాస్ బట్లర్. వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 4లో ఆడించుకుంటారని చెప్పి వాళ్ళు వాషింగ్టన్ సుందర్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ హ్యావ్ ట్రైడ్, కానీ వాషింగ్టన్ సుందర్ ని వీళ్ళు రిటైన్ చేశారు. లాస్ట్ టైం అతను 4-5 మ్యాచ్లు ఆడాడు. బట్ ఇప్పుడు పార్థివ్ పటేల్ లాంటి టీం
మెంటర్స్ చెప్పిన సంగతి ఏంటంటే వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు నెంబర్ 4లో ఆడిస్తారు. ఈవెన్ ఇన్ ద మ్యాచ్ అగేన్స్ట్ ముంబై నేను చెప్పిన ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా వాషింగ్టన్ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 4, స్కోర్డ్ ఒక 40 ఎంతో 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో వాషింగ్టన్ సుందర్ని మీరు అతనికి హైర్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్ ఇస్తే యూ కెన్ యూటిలైజ్ హిమ్ యాజ్ ఎ ప్యూర్ బ్యాటర్. అతని బౌలింగ్ అంటే ఆఫ్ స్పిన్నర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేరు T20 ఫార్మాట్లో. సో అతన్ని ఒక బ్యాటర్గా ఎలాగైతే ఇండియన్ టీం కూడా అతన్ని ఒక బ్యాటర్గా చూస్తుందో అలాగే ఒక బ్యాట్స్మెన్గా అతన్ని సర్వీసెస్ యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాషింగ్టన్ వాళ్ళు రిటైన్ చేస్తారు. చెన్నైని రిలీజ్ చేయకుండా దే కెప్ట్ హిమ్ అండ్ దే మైట్ యూటిలైజ్ హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ. సో అతను ఒక ఇండియన్ బ్యాట్స్మెన్. అతనికి కాస్త హైర్ ఆఫ్ ది ఆర్డర్ పంపించి నెంబర్ 4లో పంపించి అతన్ని టెస్ట్ చేసే అవకాశం. సో ఆ రకమైన స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు. సో నెంబర్ 4లో వాషింగ్టన్, నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్స్, 6లో షారుఖ్ ఖాన్, 7లో రాహుల్ తెవాతియా, 8లో రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ కెన్ బి అన్ ఆల్రౌండర్ కైండ్ ఆఫ్ ప్లేయర్, మంచి ఫినిషింగ్ వాళ్ళు. నెంబర్ 8లో కగిసో రబాడా ఎట్ 9, సాయి కిషోర్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా మనం పెట్టుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ మీకు దాంట్లో గ్లెన్ ఫిలిప్స్ మరి అంతగా ఐపీఎల్లో హీ హాజ్ ప్లేడ్ ఓన్లీ ఫ్యూ మ్యాచెస్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనుకుంటే దే కెన్ హ్యావ్ ఏ ప్లేయర్ హూ కెన్, ఒక ఫారిన్ ప్లేయర్స్ 5, వాళ్ళకి 4 ఫారిన్ ప్లేయర్స్ స్లాట్స్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఒకరిద్దరు మిడిల్ ఆర్డర్ ఆడగల ఫారిన్ ప్లేయర్స్ విషయంలో అలా ఆలోచించవచ్చు. దే హ్యావ్ దట్ చాయిస్ ఆఫ్ లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళొచ్చు అవకాశం ఉంది. అండ్ దే కెన్ గో బ్యాక్ టు మిల్లర్ వీళ్ళకి 3 సీజన్ల పాటు ఆడాడు బిఫోర్ గోయింగ్ టు ఎల్ఎస్జీ. ఆ 3 సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్, 140+ స్ట్రైక్ రేట్, ఒకసారి అయితే 150. ఒక సీజన్లో ఫస్ట్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ కూడా 500 రన్స్. సో మిల్లర్ కోసం వాళ్ళు మళ్ళీ వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. మిల్లర్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 13 కోట్లలో దే కెన్ జస్ట్ టేక్ మిల్లర్కి 6-7 కోట్లు పెట్టైనా సరే తీసుకొని రిమైనింగ్ ఒకరిద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ తీసుకుంటే ఐ థింక్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకంటే వీళ్ళు స్పిన్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. బోల్డ్ మంది స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్, సాయి కిషోర్ అండ్ వాషింగ్టన్ సుందర్తో పాటు దే హ్యావ్ జయంత్ యాదవ్, దే హ్యావ్ మానవ్ సుతార్, దే హ్యావ్ నిశాంత్ సింధు, మానవ్ సుతార్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో స్పిన్నర్స్ బౌల్డ్ అంతమంది ఉన్నారు. మీకు పేస్ బౌలింగ్ వస్తే అర్షద్ ఖాన్ ఈజ్ దేర్, గుర్నూర్ బ్రార్ టాల్ పేసర్ హూ ఈజ్ ఇన్ ఇండియాస్ రాడర్, ఇండియా ఏక ఆడుతున్నాడు అతను ఉన్నాడు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ సీనియర్ ప్రో ఇషాంత్ శర్మ ఉన్నాడు. సో వాళ్ళకి పేస్లో కానీ స్పిన్లో కానీ ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు. అలాగే మనం చెప్పుకున్నట్టుగా యంగ్స్టర్స్ అనుజ్ రావత్ లాంటి వాళ్ళు, కుమార్ కృష్ణాగ్ర లాంటి వాళ్ళు బ్యాట్స్మెన్గా, కీపర్గా పనికొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో కీపర్స్ కానీ బ్యాటర్స్ కానీ దే హ్యావ్ ప్లెంటీ. సో వాళ్ళకి బ్యాకప్స్ విషయంలో కూడా పెద్ద బెంగ ఏమీ లేదు. సో దే కెన్ గో ఫర్ డేవిడ్ మిల్లర్ కోసం 10 కోట్లు కూడా పెట్టచ్చు. ఎందుకంటే దే నీడ్ వన్ బ్యాకప్ ఫారిన్ పేసర్ ఒక ఎవరైనా వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలంటే ఫజల్ ఫరూకీ లాంటి వాళ్ళ కోసం వెళ్ళొచ్చు, లేదా ఆండ్రిక్ నోకియా కోసం వెళ్ళొచ్చు. సో వాళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్ లేదు కాబట్టి దే కెన్ గెట్ బ్యాక్ మిల్లర్ ఇప్పటికీ కూడా వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మిల్లర్ లాంటి ప్లేయర్ అంటే గ్లెన్ ఫిలిప్స్, మిల్లర్ మధ్య మీకు ఆ ఛాయిస్ ఉంటుంది. ఇద్దరు ఎవరు బాగా ఆడితే వాళ్ళని ఆడించవచ్చు. ఓన్లీ ఒక్క ఫారిన్ వేకెన్సీ ఉంటుంది. ఎందుకంటే బట్లర్ ఈజ్ దేర్, రబాడా ఈజ్ దేర్ అండ్ ఆల్సో రషీద్ ఖాన్ ఈజ్ దేర్. కాబట్టి ఒక్క ఫారిన్ వేకెన్సీ అనేది ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం లేకపోతే మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్ కోసం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ఐ థింక్ మిల్లర్ విల్ బీ ది బెస్ట్ బెట్ ఫర్ దెమ్ అని అనుకుంటున్నాను. సో వాళ్ళు మళ్ళీ మిల్లర్ కోసం వెళ్ళే అవకాశాలు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఉన్న 13 కోట్లలో ఎంత అమౌంట్ అయినా మిల్లర్ కోసం వాళ్ళు పెట్టచ్చు. అండ్ దే కెన్ పికప్ కపుల్ ఆఫ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ యాజ్ బ్యాకప్ ఫర్ రబాడా. సో దట్ క్లియర్లీ నియర్లీ క్లోజెస్ దేర్ రిక్వైర్మెంట్. సో చాలా సింపుల్గా వాళ్ళు ఆక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యూత్. సో మంచి టీమ్, సో ఇండియన్ ప్లేయర్స్లో మంచి ప్లేయర్స్ని బాగా వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి వాళ్ళ టీంలో పెట్టుకున్నారు. ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి అవకాశం వస్తుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆల్రెడీ సాయి కిషోర్ మొదట్లో అతనికి ఎక్కువ అవకాశం అయిపోయింది. లాస్ట్ సీజన్లో ఈ బౌల్డ్ వెల్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్. అతను మొత్తం సీజన్ అంతా ఆడిచ్చారు. వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ అయ్యారు లాస్ట్ సీజన్. అలాగే మిగతా ప్లేయర్స్ కూడా వాళ్ళు గుర్నూర్ బ్రార్ లాంటి వాళ్ళకి కానీ అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. నిశాంత్ సింధు, మానవ్ సుతార్ వీళ్ళందరూ కూడా ఛాన్స్ వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రాహుల్ తెవాతియా కోర్స్ ఈజ్ అ ఫినిషర్. ఈవెన్ ఆన్ దట్ ముంబై మ్యాచ్ హీట్ 6. సో అతని ఫినిషింగ్ ఎబిలిటీ తెలుసు. దే కెప్ట్ ఫెయిత్ ఇన్ హిమ్. అతను రిలీజ్ చేస్తారని కొన్ని అనిపించింది కానీ దే ఆర్ స్టిల్ హ్యావింగ్ రాహుల్ తెవాతియా అన్న టీమ్. సో గుజరాత్ టైటన్స్ విషయంలో పెద్దగా
వాళ్ళు బెంగపడాల్సింది లేదు, వాళ్ళు ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. సో దేర్ రిక్వైర్మెంట్ ఈజ్ సింపుల్ అండ్ దే కీప్ థింగ్స్ సింపుల్ ఆల్వేస్ కదా.